హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ పుదీనా బిర్యానీ విత్ ఫ్రైడ్ ప్రాన్స్ కర్రీ. వావ్, చాలా బాగా వచ్చింది. చూడండి ఎంత బాగుందో. పీసెస్ కూడా చాలా క్రిస్పీగా, చాలా జ్యూసీగా వచ్చాయి ప్రాన్స్ పీసెస్. చూడండి, సూపర్. రైస్ అయితే ఒక్కొక్క మెతుకు అంటుకోకుండా చాలా అంటే చాలా బాగా వచ్చింది కర్రీ. ఇప్పుడు బాండీలో ఆయిల్ వేసుకుని 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయ్యి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత 3 పచ్చిమిర్చీలు, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకోవాలి. మనం ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న రొయ్యల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుని మొత్తం మళ్ళీ కలిపి పెట్టుకోవాలి. మనం దీంట్లో రొయ్యల్లో వాటర్ పోయిన అవసరం లేదు, ఎందుకంటే అవి ఆల్రెడీ బాయిల్ చేసినవి కాదు కాబట్టి మనకి రొయ్యల నుంచి వాటర్ అనేవి వస్తాయి. ఒక టమాటా కూడా వేసుకుంటే బాగుంటుంది. కొంచెం ఫ్రై అయినాక మూత తీసుకుని ఒకసారి మొత్తం తిప్పుకుని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కారం, కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత దింపి ఒక 5 నిమిషాల ముందర కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, ఒక 3 సన్నగా చీల్చుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని ఒక 5 నిమిషాలు ఉంచిన తర్వాత దింపేసుకోవాలి. రొయ్యల ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ బాండి పెట్టి ఒక టేబుల్ స్పూన్ నూనె, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని కాగిన తర్వాత బిర్యానీ దినుసులు వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 2 పచ్చిమిరకాయలు, సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరకాయలు, ఒక ఉల్లిపాయ వేసుకుని అవి కొంచెం ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత రైస్కి తగిన నీళ్ళు పోసుకోవాలి. ఒక కప్పు రైస్కి మేము ఒక గ్లాస్ వాటర్ పోసుకున్నాం. అవి బాగా తెరలు కాగిన తర్వాత కొత్తిమీర, పుదీనా, కొంచెం కరివేపాకు వేసుకుని కొంచెం సేపు ఉడికిన తర్వాత రైస్ వేసుకోవాలి. రైస్ వేసుకుని బాగా కలుపుకుని మూత పెట్టుకోవాలి. చూడండి, చాలా చక్కగా వచ్చింది కదా రైస్. బిర్యానీ రెడీ అయిపోయింది. కర్రీ కూడా ఆల్రెడీ రెడీ అయిపోయింది.